నమస్తే భయ్య, కాందంత మంచి నడుస్తుందా భయ్య? ఈ మధ్యకాలంలో స్మార్ట్ వాచ్లు గట్టిగా వాడుతురు భయ్య. పుల్లలు ఉన్న వాచ్లు మానేసిరు వాడటం. ఇంకా అవసరమైతే స్మార్ట్ వాచ్ కొనుక్కొని అందులోనే పుల్లలు పెడుతురు, పక్కోటి జీవితాల్లో పెట్టకుండా. ఎనీవేస్ భయ్య, ఇవాళ వీడియోలో నేను మీకు తక్కువ బడ్జెట్లో 2 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి భయ్య 5,000లో. ఈ రెండిట్లో ఏది వాల్యూ ఫర్ ద మనీ, ఏది కాస్ట్లీ అనేది చెప్తా. వీడియో 2 వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే, అనలాగ్ వాచ్ని అంటే పుల్లలున్న వాచ్ని సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే స్మార్ట్ వాచ్ని ప్రిఫర్ చేస్తారా? ఈ రెండిట్లో ఏదో కామెంట్ సెక్షన్ చెప్పండి, నేను తెలుసుకుంటా. అందరూ కొన్ని కలిస్తారు. వీడియో లైక్ చేయండి, జర మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోలు అండ్ అంతేకాకుండా కంపారిజన్ వీడియోలు చేయడానికి మంచిగా అనిపిస్తుంది. ఇంకా సొల్లా పెద్ద టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా భయ్య, నా చేతిలో 2 ఉన్నాయి. ఒకటి వచ్చేప్పటికి ఏంటంటే boAt Xtend Pro, ఇంకోటి Fireboltt విజనరీ అనమాట. సేమ్ ఫీచర్లు ఇచ్చి ఎవడు ఎక్కువ దొబ్బుతుండ అనేది మీకు ఒక క్లియర్ కట్ మార్కెట్ వాల్యూ అనేది తెలిసిపోతుంది, వాల్యూ ఫర్ ద మనీ ఏదనేది తెలిసిపోతుంది. Fireboltt విజనరీ చూద్దాం అనమాట ఫస్ట్. సో 1.7 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంది, బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అనమాట ఇది. అండ్ అంతేకాకుండా మీకు 100+ స్మోట్ మోడ్స్ ఉన్నాయి, వాయిస్ అసిస్టెన్స్ ఉంది, TWSకి కనెక్ట్ చేసుకోవచ్చు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది, SpO2 మానిటరింగ్ ఉంది, హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది, స్లీప్ మానిటరింగ్ ఉంది, మెడిటేటివ్ బ్రీతింగ్ ఉంది, బిల్ట్ ఇన్ మైక్ ఉంది, స్పీకర్ ఉంది, వెదర్ అప్డేట్స్ వస్తాయి, స్మార్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి, బిల్ట్ ఇన్ మ్యూజిక్ ఫంక్షనాలిటీ. సో ఒకటే దాంట్లో 4 పెట్టే బదులు 30 సార్లుగా డివైడ్ చేసింది అనమాట మన Fireboltt విజనరీ అన్న. బట్ దీని ప్రైస్ ఎంతో తెలుసు, 5,000 రూపాయలు అనమాట మార్కెట్లో. అండ్ సేమ్ మనకి boAt వచ్చింది Xtend Pro అని. సో దీంట్లో ఏం మసాలా ఉందో చూద్దామండి. హార్ట్ రేట్ మానిటర్ ఉంది, SpO2 ఉంది, IP68 డస్ట్, స్వెట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇందులో ఎక్స్ట్రాగా ఒకటి ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది, రెండిట్లో ఉన్నాయి. 700+ యాక్టివ్ మోడ్స్ ఉన్నాయి, ఎవ్రీ మూవ్ కౌంట్స్ అనమాట. సో స్టెప్ కౌంటర్ బాగుంది, లైవ్ క్రికెట్ స్కోర్ అప్డేట్స్ అనేవి ఉన్నాయి, కాల్ అండ్ టెక్స్ట్ నోటిఫికేషన్స్, క్విక్ రిప్లైస్, కస్టమ్ క్లౌడ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి, 1.78 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంది, బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంది అనమాట. ఇందులో ఎక్స్ట్రా ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది భయ్య, ఏంటంటే మీకు ఇందులో ASAP ఛార్జ్ ఉంది, అంటే ఇది ఒక ఫాస్ట్ ఛార్జింగ్ లాంటిది అనమాట. సో ఆన్ పేపర్ మీకు కంపారిజన్ అనేది తెలిసిపోయింది, ఆ boAt దాంట్లోనే మసాలా ఎక్కువ ఉందని. బట్ ప్రాక్టికల్ యూజ్ లో ఏముంది అంటే సింపుల్ భయ్య, boAt లో లుక్స్ కొంచెం బాగున్నాయి. ఫ్లాష్ ప్రూఫ్ ఏదైతే ఉందో IP68 అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నేను పరిగెత్తేటప్పుడు కానీ అప్పుడు అలాంటి టైమ్స్లో ఏంటంటే వాటర్ తాగినప్పుడు వాచ్ మీద ఆబ్వియస్గా కొన్నిసార్లు పడిద్ది సామే. నాకు ఓవరాల్గా దీని వర్కౌట్ మోడ్స్ అనమాట. సో వర్కౌట్ మోడ్స్ అనేవి నాకు చాలా హెల్ప్ చేసినాయి. అండ్ ఇంకోటి, ఈ స్ట్రాప్స్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది, లైక్ లిటరల్లీ నాకు చాలా బాగా నచ్చింది. మంచి క్వాలిటీ మెటీరియల్తో చేశారు. సో మీకు ఏంటంటే వెయిట్ ఎక్కువ అనిపిదు, హ్యాండ్కి వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా లేదు అన్నట్టుగా ఉండదు అనమాట. సో ఇది నేను 100% రికమెండ్ చేస్తాను ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే భయ్య, మీకు ఒక బిభత్సమైన న్యూస్ చెప్తా. ఏంటంటే ఇది దివాళీకి 3,000 కంటే తక్కువ దొరుకుతుంది. యాక్చువల్గా దీని మార్కెట్ ప్రైస్ కంటే 1,000 రూపాయలు తక్కువే అమ్ముతున్నారు. అండ్ ఇప్పుడు దివాళీకి మీకు అండర్ 3,000 దొరుకుతుంది అనమాట. సో ఆఫర్ని డీల్ వదులుకోగాకండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి కొనుక్కోండి. అండ్ అట్లానే మీకు ఏమైనా కంపారిజన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ చెప్పండి, నేనే తెలుసుకుంటాను. ఈ వీడియో కింద కలిసి ఈ వీడియో మీద లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, అంతా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ వీడియో మీకు గ్యారెంటీ వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.